గోపు హాస్టల్ నుండి పారిపోయి రాక్ షో చూడడంలో ఉండే సరదాయే వేరు. మాధవ్ అండ్ గ్యాంగ్ సరదా మొత్తం మిస్ అయిపోతున్నారు. లెట్స్ గో అండ్ రాక్. మనం ఇక్కడ చేస్తాం రాక్ అండ్ రోల్. అక్కడ గోపు లక్ష్మణ్ ఇద్దరికి హాస్టల్లో ఉంటుంది ఫుల్ ప్రెషర్. లెట్స్ రాక్. మొదటిసారిగా గోల్డెన్ హిల్స్ కి రాక్ షో వచ్చింది. మరి ఇలాంటి అవకాశాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను బాబా. రాక్ షో నా చిన్నప్పటి కళ ఒక రాక్ స్టార్ అవ్వాలని. ఈ రోజు ఈ రాక్ షోలో రాక్ స్టార్ అవ్వడానికి ప్రాక్టీస్ చేస్తాను. ఎవరు మీరు? మీకు నేను తెలుసా? లేదు లేదే. కానీ ఇప్పుడిప్పుడే మీరు నా పేరు పలికారు పప్పి అని. లేదు, నేను పప్పి అనలేదు. పప్పి నా పేరు పప్పి. అలాగే మీ పేరు పప్పి, నేను కూడా పప్పి. వాట్ ఏ కోఇన్సిడెన్స్ బాబా. మన పేర్లు ఒకటే అయితే ఏంటి, కాకపోతే నాకేంటి, నాకు ఎటువంటి తేడా ఉండదు. పదా నేను మిమ్మల్ని ఎక్కడో చూసానేమో అనిపిస్తోంది పప్పి బాబా. లేదు, ఛాన్సే లేదు. నేను ఈ రోజు మొదటిసారి ఇక్కడికి వచ్చాను. కనబడుతూనే ఉంది. మీరు రాక్ షోలో భరతనాట్యం, కథకళి, డాన్స్ చేస్తున్నారు కదా. అసలు నేను నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమనుకోవాలి, నేను గోల్డెన్ హిల్స్ స్కూల్ కి ప్రిన్సిపల్ ని. అయ్యో బాబా, ఎక్కడికి వెళ్ళిపోయారు? వేర్ ఈ టీ పౌడర్ లేని టీ లాంటి గోపు ఇక్కడేం చేస్తున్నాడు? ఈ ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్, అందులో వంగిపోయిన 2 స్ట్రాలు ఇక్కడేం చేస్తున్నాయి? గోపు వీళ్ళ దృష్టిలో రాక్ చేయడం అంటే అర్థం జనాలతో రాళ్లు కొట్టించుకోవడమే. నవ్వొస్తుందా? చాలా నవ్వొస్తుందా? నేను నిన్ను వదిలిపెట్టను. అవునా? ముందైతే పట్టుకొని చూపించు. గోపు స్మాష్ దెమ్, బ్లాస్ట్ దెమ్, ఫినిష్ దెమ్. అయ్యో, ఏ సమస్య వచ్చి పడింది పప్పి? అయితే మీ పిల్లలు హాస్టల్ నుంచి తప్పించుకొని రాక్ షో చూడడానికి ఇక్కడికి వచ్చారా? రండి రండి, ఈ రోజు ప్రిన్సిపల్ సార్ కి ప్రూఫ్ ఇచ్చి తీరుతాను. డాంక్ చికెన్ డాంక్, డాంక్ చికెన్ డాంక్ బాబా. గోపు, అయ్యో మనం పెనం మీద నుండి పొయ్యిలో పడిపోయాం. ప్రిన్సిపల్ సార్, ఈయన ఇక్కడేం చేస్తున్నారు? ఆ విషయం ప్రిన్సిపల్ సార్ మనల్ని కూడా అడగచ్చు. ముందు ఇక్కడ చెల్లిపోతాం పదండి. నా గగుల్స్ గగుల్స్. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్,
అందుకే నాకు అనిపించింది నేను ఇవన్నీ ఎక్కడ చూసానా అని. నమ్మకం కలగడం లేదు. మన ప్రిన్సిపల్ సార్ రాక్ షోకి వచ్చారు బాబా. దిగి దిగి తై. హలో ఫ్రెండ్స్, నాకు తెలుసు ఇక్కడ మీలో చాలా మంది లోపల ఒక రాక్ స్టార్ దాగున్నాడు. మీ అందరిలో ఒక లక్కీ రాక్ స్టార్ ఈ రోజు సెలెక్ట్ చేయబడతారు. వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ ఆ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి నచ్చిందంటే అప్పుడు తనకి రైజింగ్ రాక్ స్టార్ అవార్డ్ కూడా దొరుకుతుంది. ఇంతకీ ఎవరా లక్కీ పర్సన్? ఈ స్పాట్ లైట్ ఎవరి మీద పడుతుందో ఆ అదృష్టవంతులకి స్టేజ్ మీదకి వచ్చే అవకాశం దొరుకుతుంది. మిస్ అయిపోయి ఈ స్పాట్ లైట్ నా మీదే పడాలా? ఇప్పుడు ఉంటుంది అసలైన సరదా. ఈ రోజు ప్రిన్సిపల్ సార్ నా నుండి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన వీడియో షూట్ చేస్తాను. ఇక రేపు ఆయనకి వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రూఫ్ నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలరు బాబా? నేను రాక్ స్టార్ అవ్వాలని కలలు కన్నాను, కానీ ఇప్పుడు నిజంగా నేను ఇక్కడ ఫ్లాప్ స్టార్ అవుతానని అనిపిస్తోంది. సార్, మీరు వెంటనే స్టేజ్ మీదకి రండి. కమాన్ కమాన్. ప్రిన్సిపల్ సార్ రాక్ స్టారా? కాదు కాదు, రాక్ స్టార్. త్వరగా ఇక్కడి నుంచి బయటపడండి. సిచ్యువేషన్ ఇంకా ఎంబారాసింగ్ అవ్వకముందే. ఆగండి, ప్రిన్సిపల్ సార్ ని ఇలాంటి సిచ్యుయేషన్ లో వదిలేసి వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. అవును, మన ప్రిన్సిపల్ సార్ ని ఎవరు జోకర్ ని చేయలేరు అసలు. కానీ మనమేం చేయగలం? వాట్ కెన్ వీ డూ? ఏంటి లక్కీ? వావ్, ఏం ఐడియా లక్కీ. లెట్స్ చూడండి, ఈ రాక్ పెర్ఫార్మెన్స్ నేను చెయ్యకపోతేనే చాలా మంచిది. లేదు లేదు, ఎలాంటి వంకలు పెట్టకూడదు. పర్ఫార్మెన్స్ చేయకుండా ఈ స్టేజ్ నుండి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఏదో ఒకటి చేసి చూపిస్తేనే ఇక్కడ నుంచి వెళ్ళగలరు. ఈ విషయమైనా మీరు త్వరగా ఆలోచించుకొని చెప్పండి. ఒంటరిగా పర్ఫార్మ్ చేస్తారా, లేక మీతో పాటు మీ బ్యాండ్ ఏదైనా ఉందా? బ్యాండ్ అయితే తోడుగా లేదు, కానీ బ్యాండ్ మాత్రం తప్పకుండా మోగుతుంది. మేమే ఈయన బ్యాండ్. మేము అందరి బ్యాండ్ వాయిస్తాము. అయితే మీ బ్యాండ్ పేరేంటో వెంటనే చెప్పండి. గోల్మాల్ గోల్మాల్ బ్యాండ్. గోల్మాల్ బ్యాండ్. ఇంట్రెస్టింగ్. అయితే మీరందరూ సిద్ధంగా ఉన్నారా గోల్మాల్ బ్యాండ్ యొక్క రాకింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి? నేను నా బ్యాండ్ ఎప్పుడు మొదలు పెట్టాను, అయినా ఈ బ్యాండ్ వాయించే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? హలో. ఎవరినైతే అంకుల్ అనుకున్నామో ఆయన పెద్ద రాక్ స్టార్ అన్నమాట. అవును, నిజమే. ఈయన రాక్ షో మొత్తానికి కళని తీసుకొచ్చారు. వీళ్ళు గోపాల్, మాధవ్ ఇంకా వాళ్ళ బ్యాచ్. అయినా వీళ్ళ ధైర్యం చూడు. తిన్నగా స్టేజ్ మీద ప్రిన్సిపల్ సార్ పక్కనే నిలబడ్డారు. అయినా ప్రిన్సిపల్ సార్ మీకేమీ తెలియడం లేదు. వీళ్ళ వీడియో షూట్ చేస్తాను, ఇక ప్రిన్సిపల్ సార్ కి ప్రూఫ్ ఇస్తాను. తర్వాత ఈ పిల్లలకి బ్యాండ్ వాయించేస్తారు బాబా. నాదరుదున్నా. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటారు? గోల్మాల్ బ్యాండ్ కి బెస్ట్ రాక్ స్టార్ అవార్డు ఇవ్వచ్చు అంటారా లేదా? హే
అయ్యో సార్, ఈ ట్రోఫీని వదిలేయండి. నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. అది చూసి మీ కళ్ళు తెరిచినట్టుగానే ఉండిపోతాయి. ఈ ఈ ఈ పప్పి నన్ను ఎలా గుర్తుపట్టేశాడు? వీళ్ళెవరూ అర్థం కాలేదా? ఇప్పుడే నిరూపిస్తాను సార్. ఇదిగో చూడండి సార్, ఎవరు మీకు బ్యాండ్ వాయిస్తున్నారో వాళ్ళు ఇంకెవరో కాదు, మీ స్కూల్లోని స్టూడెంట్సే. వీళ్ళు రూల్స్ బ్రేక్ చేసి ఇక్కడికి రాక్ షో చూడడానికి వచ్చారు. వీళ్ళకి చాలా పెద్ద శిక్ష పడి తీరాలి సార్. వీళ్ళని వెంటనే రెస్టిగేట్ చేసేయండి సార్. రూల్స్ బ్రేక్ చేసి రాక్ షోకి వచ్చారా? మీరు టైంకి రావడం చాలా మంచిదయ్యింది. లేకపోతే ఈ రోజు నిజంగానే నా బ్యాండ్ మోగిపోయేది. అయినా థ్యాంక్ యూ పిల్లలు, మీ కారణంగానే ఈ రోజు నా రాక్ స్టార్ అవ్వాలన్న కల కూడా నెరవేరింది. ఇప్పుడు అనిపిస్తోంది ఈ పిల్లల్ని ఫ్లాప్ స్టార్స్ చేయాలన్న నా కలగానే మిగిలిపోతుందేమో. అలాగా? అయినా పప్పి నాకు చెప్పు, స్కూల్ కి బయట నువ్వు ఇక్కడున్నావేంటి? అయినా నువ్వు ఇక్కడ అందరికి ఏం చెప్తున్నావు? గోల్డెన్ హిల్స్ స్కూల్ కి నువ్వు ప్రిన్సిపాల్ వా? అయితే నేనెవరిని? స్వీపర్నా? చెప్పు పప్పి, చెప్పి తీరాలి. లేదు సార్, ప్రిన్సిపల్ అయితే మీరే, స్వీపర్ని నేను సార్. దీనికి నేను నిన్ను స్కూల్ నుండి రెస్టికేట్ చేయగలను. అయ్యో సార్, నేను చెప్పేది వినండి సార్. అయ్యో వినను వినండి పప్పి, సార్. వినను. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. సార్ నేను ఎంత బాగా గిటార్ వాయించాను కదా, అందుకే సార్ కి ట్రోఫీ దక్కింది. అవును, మరి గోపు గిటార్ వాయించకుండా కర్ర బిల్ల ఆడుతున్నాడు కదా.